పాత్రమా మాకై వేడమ్మా రోజా పుష్పమా మాకై వేడమ్మా దావీదు గోపురమా మాకై వేడమ్మా బంగారు ఆలయమా మాకై వేడమ్మా వాగ్దత్త మందసమా మాకై వేడమ్మా మోక్షపు వాకిలి మాకై వేడమ్మా
కొండను కానాపల్లిగా మలచిన ఓ అమ్మా, నీ దివ్య సుతుని మహిమలు మాకై ప్రార్థించుము తల్లి. గుణదల కొండను కానాపల్లిగా మలచిన ఓ అమ్మా, నీ దివ్య సుతుని మహిమలు మాకై ప్రార్థించుము తల్లి. శుభకర మాతా మరియమ్మ, మాకై సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి జనులారా. సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి శుభమునొసగిడి యేసుని బలి పూజకై శుభమునొసగిడి స్వాగతం స్వాగతం శుభ స్వాగతం 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 ధన స్వాగతం సర్వేశ్వరుని పాద పూజకై సర్వేశ్వరుని ఆకాశాల నిర్మాణితుడు జీవకోటి ఆరాధితుడు మనిషిని చేసిన మహిమాన్వితుడు మనిషిని చేసిన మహిమాన్వితుడు మహిజనులను నడిపించే మహోన్నతుడు మహిజనులను నడిపించే మహోన్నతుడు స్వాగతం స్వాగతం శుభ స్వాగతం 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 ధన స్వాగతం సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి జనులారా. సర్వేశ్వరుని పాద పూజకై తరలి సిల్వర్ జూబిలీ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినప్పుడు మన విచారణ పండుగకు ఆహ్వానించగానే సందేహించకుండా ఈ ప్రాంతానికి విచ్చేసిన పీఠాధిపతులకు ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ మరి ముఖ్యంగా ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొనటూ మనలందరినీ ఆత్మీయంగా ముందుకు నడిపించినందుకు ప్రభు యొక్క దీవెనలు మనందరిపై విచ్చేసే విధంగా ఈనాడు ఈ ప్రార్థన కార్యక్రమంలో ఈ దీపావళి పూజలో పాల్గొనడానికి మన మధ్యకు వచ్చిన పీఠాధిపతులకు ఘనంగా స్వాగతం మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఆ దేవుని యొక్క దీవెనలు మనందరిపై విచ్చేసేలాగున ప్రార్థించవలసిందిగా పీఠాధిపతులను దివ్యబలి పూజ సమర్పించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, ప్రత్యేకించి ఫాదర్ లూర్దు విచారణ గురువు, ఈ పూజలో పాల్గొంటున్న తదితర గురువులు, మఠవాసులు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి గోదావరి మేరీ మాత భక్తులారా, ఈరోజు నేను నిజంగానే మీ యొక్క భక్తిని, విశ్వాసాన్ని మెచ్చుకుంటూ ఉన్నాను. మరియ తల్లి పైన కడప, కర్నూలు మేత్రాసనము, ఇతర మేత్రాసనాల్లో నేను చూశాను. ఇలా ఊరేగింపు ఉన్నప్పుడు ఒక పుష్పరథం లాగా తయారు చేసి మరియ తల్లిని ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. కానీ మీరు తయారు చేసినటువంటి ఆ తేరు అందరూ కూడా ఎంతోమంది మోస్తూ, ఇంకెంతోమంది ఆ మేరీ మాత తేరును మోయాలని ఆశపడుతూ, ఆశను వ్యక్తపరుస్తూ, మరి గొడుగులు, ఎన్ని గొడుగులు ఎక్కడి నుంచి తెచ్చారో ఏమో. ఇన్ని గొడుగులు చూడటం కేరళలో చూశాను, తర్వాత మీ గోదావరిలోనే చూస్తూ ఉన్నాను. మరియ తల్లిని గోదావరి నది మీద తీసుకొని వెళ్తామంటే ఎలా తీసుకుని వెళ్తారబ్బా అనుకున్నాను. అందంగా బోటును తయారు చేసి తీసుకొని వెళ్ళటం, నిజంగా ఈ తెప్పోత్సవం మొట్టమొదటిసారి నా జీవితంలో చాలా చాలా సంతోషం. భగవంతుడు మీ యొక్క భక్తిని, విశ్వాసాన్ని ప్రబలం చేయాలి. మరియ తల్లి యొక్క ప్రార్థన, ప్రోత్సాహం, ప్రోద్బలం వ్యక్తిగతంగా మీకు, మీ కుటుంబాలకు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ మే మాసం అంతా కూడా మరి మరియ తల్లికి అంకితం చేసి జపమాలను జపించి, ఆ మరియ తల్లి అనేక సందర్శనలను తలంచుకొని ప్రజల మారు మనసుకై, ప్రత్యేకంగా పాపాత్ముల మారు మనసుకు జపమాలను జపించండి అని మరియ తల్లి ఎన్నోసార్లు కోరుతూ ఉంది. మరియ తల్లిని మన కుటుంబాల్లో ప్రతిష్ఠించుకోవాలి. మరియ తల్లితో కలిసి మనం జపించాలి. మన యొక్క అవసరాలను అడిగిన తడువునే తీర్చే తల్లి మన మరియ తల్లి. ఈ పవిత్రమైన పూజా బలిలో పాల్గొనటకు ముందు మన యొక్క పాపపు తలంపులను, పాపపు అలవాట్లను, పాపములన్నింటినీ కూడా క్షమించమని, యోగ్యతను దయచేయమని మనము ప్రార్థన చేసుకుందాం. యెషయా ప్రవక్త 6వ అధ్యాయం 5వ వచనములో ఈ విధంగా చెబుతాడు, నా నోటి నుండి వెలువడినవి అన్నీ కూడా అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను అని యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపులము ఆ భగవంతుని యొక్క దివ్య సాన్నిధ్యంలో ఉన్నాం. పాపములన్నీ క్షణం పాటు మన మదిలో తలంచుకుందాం, పశ్చాత్తాపడదాం, క్షమించమని ఆ భగవంతుని కరుణకై వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, అందుచేత సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా
దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, Gloria, Gloria. మహోన్నతముల సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 శాంతి. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, వందనములర్పించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 శాంతి. జనితైక పుత్రుడ ప్రభువైన క్రీస్తువ మా ప్రభువైన సర్వేశ్వర, జనితైక పుత్రుడ ప్రభువైన క్రీస్తువ మా ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాపములన్నీ పరిహరించువారా, మాకు దయ చూపండి, మా మనవి ఆలకించండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 శాంతి. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయ చూపండి. పిత కుడి ప్రక్కన కూర్చున్న
ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా. పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుని తన గర్భమందు మోయుచున్న పరిశుద్ధ కన్య అయిన మరియ మాతకు ఎలిజబెతును సందర్శింపవలనను ప్రేరణను కలిగించితివి. పవిత్రాత్మ ప్రేరణలను నమ్మక పాత్రముగా ఆలకించుచు మరియ మాతతో కలిసి నీ కీర్తిని శ్లాఘింతుముగాక. నిత్యము నీ వైభవమును స్తుతించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమ నున్నాడు. కావున నీవిక ఏ కీడును భయపడనక్కరా లేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు. అతని బలము వలన నీకు విజయము కలుగును. అతడు నిన్ను గాంచి ఆనందించును. ప్రేమతో నీకు నూతన జీవము వసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును. ఉత్సవ దినము నందువలే ఆనందించును. ఇది ప్రభువాక్కు. కనులు మూసిన కనులు తెరచిన కనిపించేది నీ మహత్వమే. భూమి అంతటను ఓ దేవా మూసిన కనులు తెరచిన కనిపించేది నీ మహత్వమే. భూమి అంతటను దేవా. కనులు మూసిన కనులు తెరచిన కనిపించేది నీ మహత్వమే. భూమి అంతటను ఓ దేవా కనులు మూసిన కనులు తెరచిన కనిపించేది
చంటి బిడ్డలు పసికందులు నిన్ను స్తుతింతురు. నీ మహత్యంబు ఆకాశము వరకును కీర్తింపబడుచున్నది. విరోధులనెదిరించుటకు నీ ఒక దుర్గమును నిర్మించితివి. దాని నుండి నీవు నీ శత్రువులను నీ మీద తిరుగుబాటు చేయువారిని అణచివేయుదువు. కనులు మూసిన కనులు తెరచిన కనిపించేది నీ మహత్వమే. భూమి అంతటను ఓ దేవా, కనులు మూసిన కనులు తెరచిన కనిపించేది నీ మహత్వమే. భూమి అంతటను ఓ దేవా. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గలితీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుంచి 7 వరకు. కాలము పరిపక్వం అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు పుత్రులగుటచే తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడు కూడా. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలినవారు మీతోనున్నారు. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలిన వారు నీతోనున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి
76వ వచనము వరకు. ఆ దినములలో మరియమ్మ యూదయ సీమలు పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమై పోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని సోకగని ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచు ఉన్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచు ఉన్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఆయన తన బాహుబలమును చూచి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహుడగు అబ్రహామునకును అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఇది క్రీస్తు ప్రభువు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మే నెల చివరి రోజున మనమందరం కూడా మరియ తల్లిని గౌరవిస్తూ ఆమెను పురవీధుల గుండా ఊరేగిస్తూ జపమాలను జపిస్తూ ఆ తల్లిని గౌరవిస్తూ ఆమె యొక్క ప్రార్థనా సహాయాన్ని మనకు తోడు చేయమని ఈ గోదావరిలోనే కాదు పలు చోట్ల ఈ యొక్క దివ్య సంస్కారము, దివ్య బలి పూజ జరుగుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వవ్యాప్తంగా మరియ తల్లి ఎలిజబెతమ్మను సందర్శించినటువంటి పండుగను కూడా కొనియాడుతూ ఉంది. ప్రత్యేకించి ఈ సంవత్సరము 100 వసంతాల ఫాతిమా మాత దర్శన భాగ్యం, లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్ వీరి ముగ్గురికి కూడా 100 వసంతాల దర్శన వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. పోర్చుగల్లోని ఫాతిమా అనే నగరములో గొప్ప ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అనేక మంది మేత్రానులు, గురువులు, సామాన్య ప్రజలు జూలై మాసము 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా ఆ ధ్యాన వడకములో ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించటానికి వెళుతూ ఉన్నారు. ఒకసారి 2 స్త్రీలు, చాలా మంచి స్నేహితులు, తరచుగా ఏ రోజు కూడా వాళ్ళు పూజా బలికి వెళ్ళకుండా ఉండలేదు. సాములవార్లు వడకానికి వెళ్ళినప్పటికీ కూడా మరి వివిధ సభలకు చెందినటువంటి గురువులు ఉంటారు కాబట్టి
వారు పూజలు చేసేవాళ్ళు. ప్రతిరోజు పూజా బలికి పోతారు వీళ్ళు. పూజా బలి అయిన వెంటనే గుడి వెలుపలికి వచ్చి ఆ మరియ తల్లి గ్రోటో దగ్గర ఇద్దరు కూడా ఎంతో భక్తిగా, సన్నిహితంగా, మంచి స్నేహితులు హాయిగా ప్రార్థించి వెళ్ళేవారు. ఒకరోజు విచారణ గురువు లాటరీ టికెట్లు పెట్టాడు. బహుశా వేదవ్యాపక ఆదివారమేమో. మరి దానికి మంచి మంచి ప్రైజులు ఉన్నాయి. మొట్టమొదటిది టీవీ, రెండవది స్కూటరు, మూడవది నగదు బహుమానం అని చెప్పి ఈ విధంగా పెట్టాడట. మరి ఇద్దరు స్నేహితులు లాటరీ టికెట్లు కొన్నారు. లాటరీ టికెట్లు కొని మరి ఇంటికి వెళుతూ ఆ మరియ గృహ దగ్గరికి వెళ్ళారు. ఎందుకో ఒక స్త్రీకి తన స్నేహితురాలపై అనుమానం వచ్చింది. ఆ టికెట్టు, ఆ నంబర్ను చూసి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, ఇది లక్కీ నంబరు, దీనికి తప్పకుండా తగులుతూ ఉంది, 9 వచ్చినా 6 వచ్చినా, ఈ విధంగా అనుమానం కలిగింది. ఆమె ప్రార్థన చేసిందంట మరియ తల్లిని. అమ్మా మరియ తల్లి, ఈ లాటరీ నాకు తగలకపోయినా పర్వాలేదు కానీ నా స్నేహితురాలకు మాత్రం తగలకూడదు అని చెప్పి ప్రార్థించిందట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఓర్వలేనితనము, అసహనము, అసూయ, మరి ఇన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఆరాధనలో పాల్గొంటూ ఉంటాం, కానీ చాలాసార్లు ఇతరులు బాగుపడుతూ ఉంటే మనము ఓర్వలేం. ఈరోజు మరియ తల్లిని ఎన్నో ప్రదేశాలలో, లూర్దు నగరములో వెలిసింది కాబట్టి లూర్దు మాత అని, పోర్చుగల్ ఫాతిమా నగరములో వెలిసింది కాబట్టి ఫాతిమా మాత అని, వేలాంగణిలో వెలసింది కాబట్టి వేలాంగణి మాత అని, గోదావరిలో వెలసింది కాబట్టి గోదావరి మేరీమాత అని, మరి ప్రతి ఒక్క మేత్రాసనములో, విజయవాడలో గుణదల మాత అని, ఏలూరులో నిర్మలంగిరి మాత అని, మరి కర్నూలులో గుంతకల్లో ఆరోగ్య మాత అని, ఎందుకంటే గుంతకల్లో వెలసింది కాబట్టి. అనేక చోట్ల ఆ మరియ తల్లి దర్శనమిస్తూ ఉంది. ఇన్ని చోట్ల ఆమె దర్శనమిస్తూ ఉంది అని అంటే ఆ బిడ్డలతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంది. ఆ బిడ్డల యోగక్షేమాలన్నిటినీ కూడా ఆమె చూసుకుంటూ ఉంది. కానాపల్లెలో ఏ విధంగా అడగక ముందే వారి యొక్క అవసరాలను తీర్చినటువంటి తల్లి మన యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుటకు మనతో పయనం చేస్తూ ఉంది, మన కోసం ప్రార్థిస్తూ ఉంది. ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనలు ఎంతగానో మన ఆధ్యాత్మిక జీవితానికి, మానసిక శారీరకమైనటువంటి రుగ్మతలను రూపుమాపుటకు ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మనకు ఎంతో సహాయపడుతూ ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. ఏమిటి ఈ మరియ తల్లి యొక్క ప్రత్యేకత అని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటి మనం తప్పకుండా చెప్పుకోవచ్చు, ఆమె నిరుపేద కుటుంబమైనప్పటికీ ఆధ్యాత్మికమైనటువంటి సాంప్రదాయ కుటుంబంలో ఆమె జన్మించింది. ప్రార్థన నిత్యము దేవుణ్ణి ప్రార్థించటము, ఆ భగవంతుని యొక్క అనుగ్రహముపై, కృపపై ఆధారపడి జీవించటం మొదటగా ఆమె ప్రార్థన జీవితము అని మనము చెప్పక తప్పదు. రెండవది ఆమె విశ్వాస జీవితం. దేవదూత అగుపడింది, అనుగ్రహ పరిపూర్ణురాల శుభము, ఇదిగో ఏలినవారు నీతో ఉన్నారు, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు. ఆమె మానవ దృక్పథములో అడిగింది, స్వామి ఇది ఎలా జరుగుతూ ఉంది, నాకు వివాహం కాలేదు, నేను పురుషుని ఎరుగను అని ఆమె చెప్పింది. మహోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తూ ఉంది, ఇది దైవ ఘటన, దేవుని యొక్క ప్రణాళిక, ఇది ఈ విధంగా జరగవలసిందే అని ఆ దేవదూత చెప్పినప్పుడు ఆమె ఎస్, అవును ప్రభు అని సమాధానం ఇచ్చి ఆమె విశ్వసించింది.
ఆమె కూడా ప్రశ్నించండవచ్చు, నేను యువతినండి, మరి నాతో ఉన్న నా స్నేహితులందరూ కూడా వివాహం చేసుకుంటూ ఉన్నారు, వివాహ జీవితం ఏ విధంగా ఉంటుంది, మరి అందరూ కూడా పిల్లలను కంటూ ఉన్నారు, కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు, కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నారు, నాకు కూడా ఈ ఆశలు ఉన్నాయి అని ఆమె చెప్పి ఉండవచ్చు. కానీ ఆమె దీన స్థితిలో ఎంతో వినమ్రతతో వినయముతో, ఇదిగో నీ దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయంలో మనం ఇది చదువుకుంటాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సుగుణాలు, ఆమె ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితము, వినమ్రత, మరి ఎటువంటి కష్టమైనప్పటికీ, ఎటువంటి బాధ అయినప్పటికీ ఆమె ఆనందంగా హాయిగా దానిని స్వీకరించి ముందుకు వెళ్ళింది. ఈరోజు మనము మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శించటంను, పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ పండుగ పట్టణాలు కూడా మనకు ఈరోజు మొట్టమొదటి పట్టణము జెఫన్యా గ్రంథము నుంచి 3వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల్లో మనకు ఈనాటి మొదటి పట్టణం చెబుతూ ఉంది. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము, నిండు హృదయముతో సంతసింపుము, ప్రభువు నీ దండనను తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును, అతని బలము వలన నీకు విజయము కలుగును, నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినమునందువలే ఆనందించుము. ఆనందము, ఆనందము. అలాగే ఈరోజు చదువుకున్నటువంటి సువిశేషములో లూకా శుభవార్త 1వ అధ్యాయం 39 నుంచి ఆ ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి దర్శించటం, మరియ తల్లికి దేవదూత చెబుతూ ఉంది, ఇది ఎలా సాధ్యమని అన్నప్పుడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, అన్నీ సాధ్యమే. నీ చుట్టమ్మబు ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము అని ఒక మాట మనము సువిశేషంలో వింటాం. 6వ మాసములో ఉన్నటువంటి ఆ ఎలిజబెత్ అమ్మను మరియ తల్లి సందర్శించటానికి వెళుతూ ఉంది. ఆ మరియ తల్లి ఆమెను సందర్శించటానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అమ్మ సంతోషపడుతూ ఉంది. నా ప్రభువు తల్లి నా ఇంటికి వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను, నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేస్తూ ఉందండి, తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. ఎలిజబెత్ అమ్మ ఆనందిస్తూ ఉంది మరియ తల్లి సందర్శించటం ద్వారా. అలాగే ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు బప్తిస్మ జానేసు కూడా ఆయన ఆనందముతో గంతులు వేయటం, ఆనందము మనము చూస్తూ ఉన్నాం. ఈ ఆనందము ఎందుకు కలిగింది అని అంటే, వరప్రసాద ప్రభువును ఆ మరియ తల్లి తన గర్భమున మోసింది. ద బ్లెస్సెడ్నెస్, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది. యోహాను శుభవార్తలో 16వ అధ్యాయం 22వ వచనంలో వింటాం మనం, మీ ఆనందము ఈ కలకాలము మీతో ఉండాలని. మరి అలాంటి ఆనందము ఎవ్వరు కూడా తీసివేయలేరు అన్న అర్థం మనకు కనపడుతూ ఉంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, 2006వ సంవత్సరంలో సునామీ వచ్చింది. సునామీ ఏ విధంగా ఉందో మనం అందరం కూడా చూసాం. నేనప్పుడు కడప మేత్రాసనంలో ఈ ఎడ్యుకేషన్ కమిటీలో CFCA స్పాన్సర్షిప్ ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి, మేమందరము కూడా గుంపులుగా ఏర్పడి సహాయ పరిచర్యలు చేయటానికి వెళ్ళాం. ఎంతో హృదయ విదారకమైనటువంటి సంఘటనలు, ఎంతోమంది కుటుంబాలు కోల్పోయారు, ఇల్లు, వాళ్ళ యొక్క వాహనాలు, ఆ
సముద్ర ఒడ్డున ఉన్నటువంటి షాపులు అన్నీ కూడా మటుమాయమైపోయాయి. ఎంతో ఘోరమైనటువంటి విపత్తు. మనకు తెలుసు, ఎంతోమంది భక్తులు మోకరించి మరియ తల్లి దేవాలయంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఆ శిలువ మార్గము జపమాల స్థలాల నుంచి మోకరించి కన్నీళ్లతో వారి యొక్క బాధలను వ్యక్తపరుస్తూ ఆ వేలాంగని మాతన దర్శనాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఒక ఆవిడని నేను గమనించాను. ఆవిడ చెబుతూ ఉంది, ఆ మరియ తల్లి దేవాలయం వైపు చేతులు చాచి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. నీవే రక్షిస్తావని నీ దగ్గరికి వస్తే నా పిల్లలను నువ్వే పొట్టన పెట్టుకున్నావు తల్లి అని ప్రార్థించింది. వాస్తవమా ఇది? దేవుడు మనలో ఆనందము ఉంచి ఆ ఆనందము నిత్యము కలకాలము నిలిచి ఉండాలి. నోబడీ కెన్ టేక్ అవే దట్ హ్యాపీనెస్. ఆ సంతోషాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. దేవుడు మనిషిని రక్షించింది తనను గురించి తెలుసుకొని అటు వెనక ఆయనను చేరటమే ఆయన యొక్క సంకల్పం. పాపము చేత దూరమైనటువంటి మనిషిని అలా తన యొక్క కర్మకు వదిలేయకుండా ఆయన ప్రమాణం చేస్తాడు. హీ మేక్స్ ఎ కవెనెంట్. ఐ ఆమ్ యువర్ గాడ్. నేను నీ దేవుడను, సంరక్షించే దేవుడను. ఐ ఆమ్ విత్ యూ, గాడ్ ఇమ్మాన్యుయల్. ఎప్పుడు నీతో ఉన్నటువంటి దేవుడను, నీ సంతోషమును, నీ ఆనందమును, నీ అభివృద్ధిని కోరుకునే దేవుడను అని ప్రమాణం చేసినటువంటి దేవుడు. మరి మరియ తల్లి మన కోసం ప్రార్థించి మన యోగక్షేమాల కోసం అనునిత్యము ఆ మధ్యస్థ ప్రార్థనలను తోడు చేస్తూ ఉంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ దేవుని యొక్క దయ, అనుగ్రహము, ఆ కృపతో మనము నిండి ఉండినప్పుడు, ఈరోజు చిన్నప్ప గారు గలతీయులకు రాసినటువంటి 2వ పాఠములో, మీరు పుత్రులగుచుటే తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను, ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుస్తూ ఉంది. ఈ కృపతో మనము జీవించినప్పుడు ఇటువంటి కష్టాలు మనకు రావు, ఇలాంటి మాటలు మనము మాట్లాడం. అది మానవుని తప్పిదము. సునామీ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొక విపత్తు, వరదలు కావచ్చు, భూకంపం కావచ్చు. చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం ఈ వాతావరణాన్ని గురించి ఏ విధంగా చెప్తారో. ఈరోజు తప్పకుండా వర్షం వస్తూ ఉందంటే ఖచ్చితంగా రాదు. ఈరోజు వర్షం రాదు అని అంటే కంపల్సరీ బ్రహ్మాండమైన వడగళ్ళ వాన కురుస్తూ ఉంది. ఇది మానవ తప్పిదము మాత్రమే. దేవుడు ఎప్పుడు కూడా క్షమించడు. ఒక పాపి కోసము 99 గొర్రెలను వదిలి పెడదారిన వెళ్ళినటువంటి ఒక గొర్రె కోసం వెతికినటువంటి దేవుడు మన దేవుడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఎలిజబెతమ్మను సందర్శించినప్పుడు ఆ ఆనందాన్ని ఎలిజబెతమ్మ వ్యక్తపరిచింది. ఎందుకంటే ఆ దేవుని యొక్క సంఘటన, దేవుని యొక్క ప్రణాళిక, లోకరక్షకుణ్ణి, ఈ లోకమున ఉన్నటువంటి దుఃఖాన్ని, దరిద్రాన్ని, పేదరికాన్ని, అనేకమైనటువంటి రుగ్మతలను తొలగించే రక్షకుని మాత నన్ను సందర్శించటం ఎంత భాగ్యమో అని ఆమె భావించింది. ఆ కృప అనుగ్రహము, దేవుని యొక్క ఆశీర్వాదము గల కుటుంబాలుగా మనము జీవించినప్పుడు, ఆ భగవంతుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన శత్రువులను, మన కష్టాన్ని, మన విపత్తును అన్నిటినీ కూడా ఈరోజు మనం చదువుకున్నట్లు, కావున నీవిక ఏ కీడునకు భయపడనక్కరలేదు. ఈరోజు మొదటి పట్టణంలో మనం చదువుకొని ఉన్నాం. ఈ ఆనందమును వ్యక్తపరచాలి అని అంటే, ఆ ఆనందాన్ని మనము అనుభవించాలి అని అంటే ఆ మరియ తల్లిని ప్రార్థించాలి, ఆ మరియ తల్లిని వెంబడించాలి. మరియ తల్లి జీవితాన్ని, ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితము, వినమ్రత, మరి ఎంతో
దుఃఖాన్ని శోకాన్ని భరించినటువంటి మరియ, ఆమె కూడా ఈ దైవ ప్రణాళిక నెరవేర్చటము అన్నది ఇట్ ఈస్ ఏ క్రౌన్ ఆఫ్ జాయ్ అండ్ ఏ క్రౌన్ ఆఫ్ సఫరింగ్. లోకరక్షకుడు ఆమె ద్వారా ఉద్భవిస్తూ ఉన్నాడు అన్నది ఆమెకు కలిగినటువంటి సంతోషము. లోకరక్షకుడు ఆమె చేతిలో మరణించటము అన్నది ఎ సోడ్, ఒక ఖడ్గము నీ హృదయము నుండి దూసుకొని పోవును. షిమియోను ప్రవక్త పలికినటువంటి మాటలు. వ్యాకుల భరిత మాత ఎంత కష్టాన్ని, ఎంత బాధను అనుభవించింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఈ లొజర్వేతో రొమానో అనే ఒక పత్రిక వస్తూ ఉంది రోము నుంచి. పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఇది మామూలుగా మనము తపస్కాలంలో స్లేవ మార్గం చెప్పినప్పుడు లతీనిలో స్తాబాత్ మాతేర్ అంటే మేరీ స్టుడ్ బై ద క్రాస్. చాలామంది మరి గురువులు, కన్యాశ్రీలు వెన్ జీసస్ మెట్ విత్ రిజెక్షన్ మేరీ స్టుడ్ బై ద క్రాస్ అని అంటారు. స్లీవా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. పడండి. సిలువా నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మమ్మావరింప, కష్టం దుఃఖం మమ్మావరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు. ఆ విధంగా పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్తూ ఉన్నారు. మేరీ స్టుడ్ బై. సువార్థికులందరూ కూడా ఆమెను ఒక మౌన మునిగా, మౌనంగా ఏ సందర్భమైనా, ఏ కష్టమైనా, ఏ విపత్తు అయినా మౌనంగా ఆమె భరించింది అని చెప్తూ ఉన్నాడు. ఒక కష్టము వచ్చినప్పుడు, ఉదాహరణకు చూడండి, యెరూషలేము తిరునాళ్ళకు వెళ్ళినప్పుడు బాలయేసు పోగొట్టుకొని పోతాడు. ఎక్కడ ఉన్నాడో అని మరి మరియా జోజెప్పులు ఆందోళనతో వెతికి దేవాలయంలో కనుగొంటే, కుమారా ఎందుకు ఈ విధంగా చేశావు అని అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, ఎందుకు నా కోసం వెతికారు అని చెప్పటం. ఇలాంటివన్నీ కూడా షిమియోను ప్రవక్త ఒక ఖడ్గము నీ హృదయము నుండి దూసుకొని పోవును. ఇలాంటి కష్టాలు, ఈజిప్తునకు పలాయనము, ఘోరమైనటువంటి అవమానాలు, ఇవన్నీ కూడా ఆ మరియ తల్లి సంభవించినప్పుడు షీ ఈజ్ నెవర్ డిప్రెస్డ్ when nothing seems to be going properly, when nothing seems to be going right, she was never depressed. ఆమె ఎప్పుడు కూడా నిరాశకు, నిస్పృహకు గురి కాలేదు. ఆమె యొక్క ద హోప్ ఆఫ్ అవర్ లేడీ, ఒక క్రొత్త ఆశ, దేవుడు నాతో ఉన్నాడు అన్న నమ్మకము. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, మన అమ్మలక్కలను చూస్తూ ఉంటాం, ఆ కుళాయి దగ్గర నీళ్ళ కోసం ఎట్లా కొట్లాడుతుంటారు. ముందే ఎండాకాలం, ఇప్పుడు బహుశా మీకు లేదేమో కానీ మా రాయలసీమకు రాయండి, జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటుంటారు. అలాగే రేషన్, అలాగే ఏదైనా కానీ అలా చూసినప్పుడు మరి వారి యొక్క వీర ప్రతాపాన్ని చూస్తూ ఉంటాం. షీ నెవర్, నో ఉమెన్ హూ ప్రొటెస్ట్ వైలెంట్లీ. ఈ విధంగా మరియ తల్లి ఎప్పుడు కూడా పోట్లాడలేదు. ఇన్స్టెడ్ షీ ఈజ్ ఎ ఉమన్ హూ లిసన్స్. ఆమె గొప్పగా ఇతరుల యొక్క కష్టాలను ఆలకించే తల్లి. శిష్యులు కూడా చూడండి, లోకరక్షకుడు జన్మించాడు,
బ్రహ్మాండంగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది తండోపతండులుగా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఉన్నట్టుండి శత్రువులకు అప్పగించబడటము, సిలువ మార్గము, సిలువ మీద మరణము, ఆ పునరుత్థానమును గురించి చెప్పినప్పటికీ ఆ పునరుత్థానం అవుతాడో లేదో కూడా ఆ మరియ తల్లికి తెలియదు. శిష్యులందరూ కూడా చెల్లాచెదరైపోయారు. ఏం చేయాలనో దిక్కు తెలియలేదు. అందరూ కూడా పేతురుతో సహా 3 సార్లు బొంకాడు. అంతటి ఘోరమైనటువంటి సంఘటన. ఆమె ఆ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో వారందరూ ఒక చోట చేరి ప్రార్థిస్తూ ఉండగా యేసు తల్లి మరియమ్మ ఆయన సోదరులు స్త్రీలు ఆ శిష్యులతో ఉన్నారు. మన యొక్క కష్టాల్లో మనతో తప్పకుండా ఆ తల్లి నిలబడుతుంది అనేదానికి ఇది గొప్ప నిదర్శనము. ఆమె మనల్ని అనాథల వలె వదిలిపెట్టదు. మనం చిన్న బిడ్డను చూస్తాం. అమ్మ ఏ విధంగా ప్రేమిస్తూ ఉంది. చిన్న బిడ్డ నడిచేటప్పుడు ఎక్కడ కింద పడతాడో అని ఈమె గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి. ఏదైనా ఒక నిప్పు లేకపోతే కత్తి, ఇంకొకటి ప్రమాదకరమైనటువంటి వస్తువు ఆ బిడ్డ ఎదురుగా ఉన్నప్పుడు ఎంత తీక్షణంగా ఆ బిడ్డ వైపు చూస్తూ సంరక్షిస్తుంది చూడండి. భూమిపైన ఉన్నటువంటి మానవ జీవితము జీవించే తల్లులకే అంత ప్రేమ ఉన్నప్పుడు భూలోక రాజ్ఞిగా ఉన్నటువంటి మన మరియ తల్లి మన కోసం ఎంత తపిస్తుంది, ఎంత త్యాగం చేస్తుంది, ఎంత ప్రార్థన చేస్తుంది. విశ్వసించాలి ప్రేమైనటువంటి సహోదరులారా. అందుకే ఇలాంటి కష్టాలలో, బాధల్లో ఆమె చెబుతూ ఉంది, లేవండి, మేల్కొనండి, ముందు చూపుతో మీరు ముందుకు వెళ్ళండి అని తట్టి లేపి మనల్ని ప్రోత్సహించి ఆ విశ్వాసము వైపు నడిపించే తల్లి మన తల్లి. ఇన్ని చోట్ల మరి ఈ 100 వసంతాల ఉత్సవం అని అంటూ ఉన్నాం. ఫాతిమా మాత సందర్శనము 100 వసంతాలు అంటే ఇన్ని చోట్ల దర్శనాలు, ఆమె సందేశాలు. ఇప్పుడు ఫాతిమా మాత సందేశాలు చెప్పి మిమ్మల్ని భయపించటం కాదు, వాస్తవాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, రష్యా మారు మనసు పొందాలి, పాపాత్ములు మారు మనసు పొందాలి. మనమందరము పాపాత్ములు అంటే ఎక్కడో లేరు. మనమందరము కూడా ఆ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలతో కూడినటువంటి ఈ జీవన విధానము ఇదంతా కూడా మారాలి. మన నుంచి ఆ మరియ తల్లి మార్పు కోరుకుంటూ ఉంది. ఇలాంటి ఉత్సవాలు, ఇలాంటి పుణ్యక్షేత్రాలు, ఇలాంటి మరియ తల్లి యొక్క స్థలాలు లేక పిలిగ్రిమేజెస్, ఆల్ దిస్, ఇవన్నీ కూడా ఆ భగవంతుని యొక్క శుభవార్తను చాటి చెప్పే కేంద్రాలుగా మనం నిర్మించుకోవాలి. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో స్వస్థత మనము పొందాలి. ఇతరులను కూడా పిలుచుకొని వచ్చి స్వస్థతను వారికి దయచేయాలి. అండ్ అబోవ్ ఆల్ ద స్పిరిచువల్ వెల్నెస్, ఆధ్యాత్మిక సంపద కోసము మనం అర్రులు చాచటం, ఆశించటం, ఆధ్యాత్మిక జీవితమందు జీవించటానికి ప్రభు కూడా చెప్తూ ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపించింది, పశ్చాత్తాపపడండి, శుభవార్తను విశ్వసించండి. మరి ఒక్కసారి ఆ మరియ తల్లి మాట చెబుతూ ఉన్నాను, పాపాత్ముల మారు మనసు కోసము జపమాలను జపించండి అని మనల్ని కోరుతూ ఉంది. ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడుతూ ఇతరులను కూడా ఆ భగవంతుని వైపు నడిపే భాగ్యాన్ని, వరప్రసాదాన్ని, శక్తిని మరియ తల్లి ప్రార్థనా ప్రోద్బలము ద్వారా, ప్రార్థనా సహాయం ద్వారా నెరవేరాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక. ఆమేన్. మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మరుణ గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. అతని అధికారంలోనే పాటుపడి శ్లేమ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన
అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చిన పవిత్ర ఆత్మను విశ్వసించు పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపు విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానము విశ్వసించుచున్నాను. నిత్య జీవం విశ్వసించుచున్నాను. అడుగుడి మీ కొసగబడుగునని ప్రభువే సెలవిచ్చారు. కాబట్టి మనకు కావలసిన అవసరాల కోసం ప్రార్థించుదాం. ఆయన దీవెనలు పొందుదాం. మరియ తల్లి పలికినట్లుగా నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడుకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది అను మాటలను గుర్తు చేసుకుంటూ ఈనాడు మేము స్తుతించి ఆరాధిస్తున్నటువంటి ఈ విచారణను మీకు సమర్పిస్తూ ఉన్నాము. విచారణ గురువును, విచారణ క్రైస్తవులందరినీ మీకు సమర్పిస్తూ వారు ఆనందముతో సంతోషంతో జరుపుకుంటున్నటువంటి ఈ వేడుకలకు ఇంకను అధిక వరములను వారికి వసుగండి. పోయిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు కాపాడిన మీ యొక్క సంరక్షణకు కృతజ్ఞత తెలుపుతున్నటువంటి వారిని రాబోతున్నటువంటి సంవత్సరం అంతా కూడా కాపాడి సంరక్షించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పేతురు, నీ పైన నా సంఘాన్ని నిర్మిస్తాను, నరక శక్తులు దానిని జయింపలేవు అని పలికినటువంటి మీ మాటలకు ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాము. మా జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, సహకరిస్తున్నటువంటి పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఎల్లప్పుడూ కూడా సత్యానికి సాక్షులుగా ఉంటూ నీ ప్రేమను నలుమూలలా చాటుటకు వరములను దయచేయమని, ఆయురారోగ్యములను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును అని పలికిన తల్లి మాటలను ఈరోజు గుర్తు చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము. భారతదేశము కోసము మరియు ఆంధ్ర రాష్ట్రము, తెలుగు రాష్ట్రముల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, దేవా మీ యొక్క దైవరాజ్యము మా యందు నెలకొల్పునట్లును, మేమందరము కూడా మీ ప్రేమను, మీ విశ్వాసమందును ఎదుగునట్లును మమ్మ ఆశీర్వదించండి. వచ్చేటువంటి కష్టాలను విశ్వాసంతో ఎదుర్కొంటూ మీ యందు దినదినాభివృద్ధి చెందుటకు తెలుగు రాష్ట్రములకు చక్కని అవకాశమును దయచేయమని, విశ్వాసమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల నిమిత్తము ఒక క్షణం మౌనముగా ప్రార్థించుదాం. దయగల సర్వేశ్వర, విశ్వాసముతో మీ ముందు ఉంచిన మా యొక్క తలంపులను మా యొక్క మనవి ప్రార్థనలను దయతో ఆలకించమని వేడుకొనుచున్నాము. ఈ పీఠము చుట్టూ గుమికూడిన మా అందరి హృదయాల్లో ఎన్నో కోరికలు, ఎన్నో మనవి ప్రార్థనలు మిళితమై ఉన్నాయి. మీ చిత్తమైతే వాటన్నిటిని కూడా మాకు ప్రసాదించమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కానుకని ఉదరమే భూఫలమిది, మానవ శ్రమ ఫలమిది. మా ఈ జీవితాన శక్తి నింపును, మా దీన బ్రతుకును నడిపించును, దయతో చేకొని ఆశీర్వదించుము. దేవానికే హృదయార్పణం, మా ఈ కానుకని ఉదారమే.
మమ్మిలలో కరుణతో చూచి ఎన్నో ఏళ్ళు దీవించావు. మమ్మిలలో కరుణతో చూసి ఎన్నో ఏళ్ళు దీవించావు. ఎడబాసినా ఎదురేగినా ప్రేమతో పిలిచావు. ఎడబాసినా ఎదురేగినా ప్రేమతో పిలిచావు. కష్టాల కడలిలో కాపాడావు. దేవా నీకే హృదయార్పణం, మాయి కానుకని ఉదారమే. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీశివ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించుచున్న ఈ రక్షణ బలి సర్వాధికారి అయిన నీకు అంగీకారముగా ఉండునుగాక. నీ జనితైక కుమారుని పరమ పవిత్ర మాత యొక్క సఫర్యలను నీవు అంగీకరించినట్ల మా అర్పణమును కూడా కరుణతో స్వీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పరిశుద్ధ కన్య అయిన మరియమాతను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును మాయందు ప్రతిధ్వనింపచేయుము. ఏలయనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలో ఆశీర్వదింపబడిన వారు
పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణ వచ్చు వరకు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. ఆయన మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ యోసేపుతోనూ
ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా ప్రకాశ్ అగ్రపీఠాధిపతిని మరియు కర్నూలు పీఠాధిపతులైన పూల అంతోని గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన, శిష్యులు కూడా ఎంతో ఇష్టంగా ప్రార్థించినటువంటి ప్రార్థన ఇప్పుడు మనం జపించబోతూ ఉన్నాం. దేవుని నామము పూజింపబడాలి, ఆయన రాజ్యం రావాలి, ఆయన చిత్తం నెరవేరాలి అని అంటూ ఉన్నాం. చాలాసార్లు గురువులు కావచ్చు, మఠవాసులు కావచ్చు, సామాన్య ప్రజలు పోపు గారి తలంపు కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ పోపు గారు చెప్పిన మాట బహుశా మనకు నచ్చకపోతే ఆ తలంపును పక్కన పెడతామేమో. అదేవిధంగా ఒక మేత్రాసనం యొక్క మేత్రానులు కావచ్చు, విచారణ గురువులు కావచ్చు, కుటుంబ యజమాని కావచ్చు, ఇది దేవుని యొక్క చిత్తముగా భావించి దాని ప్రకారం చేస్తూ దాని ప్రకారం జీవించటానికి ఎంత కష్టపడతాం, ఎన్ని తిట్లు తిడతాం, ఎంతో కోపంతో ఉంటాం. మరి రెండవదిగా క్షమాపణ. పోప్ ఫ్రాన్సిస్ గారి సందేశం అంతా కూడా వీ షుడ్ బి మర్సిఫుల్ టు అదర్స్. ఇతరుల ఎడల దయను, కరుణను మనం వ్యక్తపరచాలి. ముఖ్యంగా ప్రేమానందము, ద జాయ్ ఆఫ్ ద గాస్పల్. క్రైస్తవ కుటుంబాల్లో వెళ్ళి విరిసే ఆనందమే ప్రేమానందము అని పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్తూ ఉన్నారు. భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఆ సఖ్యత, సంఘీభావము, అన్యోన్యత, ప్రేమ, వాత్సల్యం నిజంగానే మనము చూరగొంటూ ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి అలా లేనప్పుడు ఎన్నిసార్లు ఈ పరలోక జపాన్ని మనం చెప్తాం చూడండి, దానికి అర్థం ఉండదు. కాబట్టి భగవంతుని వైపు చేతులు చాచి భక్తితో నిదానంగా అందరం ఆ ప్రభువు నేర్పించిన ప్రార్థనను భక్తితో జపించేదానికి ప్రయత్నం చేద్దాం.
ఆయన మంచి మనస్సును, మానవత్వాన్ని, ఇవి యేసు ప్రభు యొక్క ప్రేమ రాజ్యపు విలువలు. వాటిని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. చేసినందువల్ల మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉపనమస్తపడుచున్నాను స్వామి. ఇక మీద ఉన్నటువంటి పాపం చేయనండి, నిన్ను మనసుతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ద్రాక్షవల్లిని నేను, రెమ్మలుగా మీరు. ద్రాక్షవల్లిని నేను, రెమ్మలుగా మీరు. నాలో నిలిచి ఉండుడు, అని
పలికిన యేసుతో అని పలికిన యేసుతో దీనతతో శాంతితో జీవించుదాం, దీనతతో శాంతితో జీవించుదాం. జీవమొసగు యేసు ప్రభునితో ఏకమై జీవించుదాం. జీవమొసగు యేసు ప్రభునితో ఏకమై జీవించుదాం. మనిషిని మలిచే కరములు, మనసులు కలిపే వరములు. నీ మిత్రుని కోసం ప్రాణదానం చేసిన, నీ మిత్రుని కోసం ప్రాణదానం చేసిన ఆ ప్రేమే సాటి లేనిది, ఆ ప్రేమే సాటి లేనిది అని పలికిన యేసుతో, అని పలికిన యేసుతో. మైత్రితో మమతతో కలిసి సాగుదాం, మైత్రితో మమతతో కలిసి సాగుదాం. జీవమొసగు యేసు ప్రభునితో ఏకమై జీవించుదాం. జీవమొసగు యేసు ప్రభునితో ఏకమై జీవించుదాం. మనిషిని మలిచే కరములు, మనసులు మలిపే వరములు. హృదయాల సంగమం దివ్య సత్ప్రసాదంలో కొని తరించుదాం. ఈ దివ్య ప్రసాదం జీవమొసగు యేసు ప్రభునితో ఏకమై జీవించుదాం. జీవమొసగు యేసు ప్రభునితో ఏకమై జీవించుదాం. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరియ తల్లి మహోత్సవంలో పాల్గొనడానికి ఇక్కడ వేసిన మిమ్మల్ని అందరినీ కూడా ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం వలన రానున్న సంవత్సరం అంతా కూడా హేరాళముగా దీవింపబడాలని ఆశిస్తూ తల్లిని అభ్యర్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమమును కొనసాగించడానికి అడగగానే అంగీకరించి మన సమక్షమునకు విచ్చేసి మరియ తల్లి యొక్క ప్రాముఖ్యతను తన వాక్య ద్వారా, అదేవిధంగా అంతకన్నా సుమాతృకగా దాదాపుగా 2 గంటల పాటు మనతో పాటు ఈ ప్రదక్షిణలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులను మనపై అమితముగా కుమ్మరింపజేసిన మన కోసమై మన ప్రాంగణమునకు విచ్చేసి ప్రదక్షిణలో పాల్గొంటూ మరియు మరియ తల్లి యొక్క ప్రాముఖ్యతను మనకు వివరించిన, మహాఘనత వహించిన కర్నూలు పీఠాధిపతులైన పూలా అంతోని గారికి గోదావరి విశ్వాస సంఘ సభ్యుల తరపున మరియ తల్లిపై అపారమైన ప్రేమను కలిగి వివిధ విచారణలకు చెందినప్పటికీ కూడా ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసిన ఆ తల్లి యొక్క దీవెనలు పొందడానికి మీ యొక్క ప్రార్థనా బలంతో దినదినము తల్లికి అంకితపూరితమైన జీవితంలో జీవించడానికి ఇక్కడ చేసిన మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గురువులకు, మఠవాసులకు,
పెద్దలకు, మర్యాదల సభ్యులకు, గాయక బృంద సభ్యులకు, తేరును జయప్రదముగా కొనసాగించుటకు శ్రమపడిన తేరు మోసిన సభ్యులకు, పూజ సహాయకులకు, వివిధ సంఘాలకు చెంది లేక బాధ్యతలను స్వీకరించి ఈ మహోత్సవమును ఆనందదాయకముగా, ఆమోదయోగ్యంగా ఈ పురజనులందరికీ తల్లి యొక్క ఆశీస్సులు లభించాలనే ఉత్సాహంతో, ఆనందంతో ఈ పుర ప్రదక్షిణను విజయం చేయడానికి సహకరించిన అందరికీ, ముఖ్యంగా బాధ్యతలు స్వీకరించిన వారందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం గాయక బృందాన్ని నడిపించడానికి మన సమక్షమునకు విచ్చేసిన మోహన్ ప్రసాద్ ఫాదర్ గారికి, సైమన్ ఫాదర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమంతో అనేక మంది సహాయం వనిచ్చినప్పటికీ కొందరు శ్రమ ద్వారా, కొందరు తమ విరాళము ద్వారా, మరికొందరు వ్యక్తిగతంగా బాధ్యతలు తీసుకొని ఏర్పాట్లు చేసినందుకు వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈనాడు అందరికీ ఆహారం ఏర్పాటు చేయడానికి సంసిద్ధమైనప్పుడు దాతలైన వారైన ఎంజే సుసైనాథన్, విజయ్ శ్రీను దాస్, బి రాజు, ఎస్ఎల్ నాథన్, సుబ్బరావు జ్యోతి, టి విజయరాజ్, జి రాజశేఖర్, నిక్సన్, సునీల్, రత్నాలరావు, యాంటనీ, అరుణ్, ఎస్ఎల్ ఆంటనీ, వై ఇర్మియా, కొండలరావు, బి అనిల్, ఎం రాజు. ముఖ్యంగా ఈనాడు ఈ ప్రాంగణంలో ఇంత వైభవంగా ఈ పండుగ చేయడానికి సహకరిస్తూ నిత్యము మన పండుగలన్నీ కూడా దాదాపుగా ఈ ప్రాంగణంలోనే జరుపుతున్నాం. విచారణ పండుగ మాత్రమే కాకుండా క్రిస్మస్ వేడుకలు కానివ్వండి, ఈస్టర్ వేడుకలు, గుడ్ ఫ్రైడే సందర్భంగా అన్నీ కూడా ఈ ప్రాంగణంలోనే జరుగుతున్నాయి. కారణం మన సంఖ్య అధికంగా ఉండడం వలన, దేవాలయం చిన్నగా ఉండడం వలన, కానీ సహృదయంతో దాతలైన ముఖ్యంగా యజమాన్యులు విజయలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకు, మన విచారణ క్రైస్తవ సంఘం తరపున ఇక్కడ చేరిన వీరందరి తరపున వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక అదేవిధంగా అనేక మంది విరాళాలు ఇచ్చి ఉన్నారు. లిస్టు చాలా ఉంది, అది చదువుకుంటూ వెళ్ళినట్టయితే ఉదయం అవుతుంది. అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆ తల్లి యొక్క దీవెనలు మీపై అపారముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మొదటిపట్నంలో ఈనాడు చెప్పినట్లుగా సియోను కుమారి ఆనందనాదము గావింపుము. ఆ విధంగానే గోదావరి విచారణలో చేపట్టిన మరియ తల్లి మహోత్సవానికి చేరిన ప్రతి ఒక్కరికి ఈనాడు రానున్న ప్రతిరోజు గడిచే సంవత్సరంలో రానున్న రోజులలో ఆ తల్లి యొక్క దీవెనల ద్వారా మీ జీవితం ఆనందదాయకంగా ఉండాలని ఆ తల్లి ద్వారా మిమ్మల్ని అందరినీ ఆశించి ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పవిత్ర శ్రీ సభ నీ ఘనతను కీర్తించునుగాక. ఏలైన సర్వశక్తిమంతుడవైన నీవు నీ విశ్వాసులకు ఘనకార్యములు చేసితివి. గుప్తముగానున్న క్రీస్తు సాన్నిధ్యమును ప్రప్రథముగా గ్రహించిన స్నాపకుడ యోహాను ఆనందముతో గంతులు వేసెను. అటులనే ఈ పరమ ప్రసాదమందు సదా వాసమై ఉన్న క్రీస్తును శ్రీసభ సంతోషముతో స్వీకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ శ్రమలను వంచి దేవుని ప్రత్యేకమైన ఆశీస్సుకై ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము నొసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఈ సందర్భమున ప్రియమైన గురువులారా, మఠవాసులారా, దైవ ప్రజలారా, మరియ తల్లి భక్తులారా, ఈ పండుగలో పాల్గొనుటకు నాకు అవకాశం ఇచ్చినందుకు మన అగ్ర పీఠాధిపతి మల్లవరపు తండ్రి గారికి నేను వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా అందరికీ ధన్యవాదాలు చెప్పారు. మరి మన లూర్దు మారినేని ఫాదర్ కూడా నా తరపున మీ అందరి తరపున మన యొక్క చప్పట్లతో మరి ఒకసారి అభినందించుదాం. థ్యాంక్ యూ ఫాదర్ లూర్దు. విష్ యూ ఆల్ ద బెస్ట్. సమాధానముతో వెళ్ళి మీ జీవితముల ద్వారా ప్రభువును మహిమ పరుపుము. సర్వేశ్వరునికి వందనములు. నీ నామం నిరతము నాలో స్మరించు. శుభములు గోచు నీ నామం నిరతము నాలో స్మరించు. మధురమి నీ ప్రేమ ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా చల్లని మాతవమా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువుమమ్మా. వెన్నెలవంటి నీ మమత సిగలను నాలో కురిపించు. వెన్నెలవంటి నీ మమత సుధలను నాలో కురిపించు. స్వర్గమిని హృదయం కమనీయమిని వదనం, కమనీయమిని వదనం. జననీ ఓ మరియా చల్లని మాతవమా, జీవితయానములో మా
తోడుగా నిలువుమమ్మా మా తోడుగా నిలువుమమ్మా ఆపదలో మా స్థిర శరణం ఆశలు తీర్చు నీ జపము ఆపదలో మా స్థిర శరణం చెరగదు ఈ బంధం విడిపోని అనుబంధం విడిపోని అనుబంధం జననీ ఓ మరియా చల్లని మాతవమా జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా మా తోడుగా నిలువుమమ్మా జననీ ఓ మరియా చల్లని మాతవమా జీవితయానములో తోడుగా నిలువుమమ్మా మా తోడుగా నిలువుమమ్మా